అదేవిధంగా శ్రీవారి సేవకులు అందరికి కూడా స్వామివారికి నిత్యం కైంకర్యాల్లో కోట్లాది మంది శ్రీవారి భక్తులు సమర్పిస్తున్నటువంటి కానుకలు కోట్ల రూపాయల్లో ఉన్నప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తున్నటువంటి సంకర జాతి ఆవు పాల నుండి తీసినటువంటి నెయ్యి ఇది దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు అని పదే పదే చెప్తున్నాం సార్. ఇప్పుడు అంటే ఇందాక ఒక చిన్నజీయర్ స్వామి గారు సంకర జాతి ఆవు పాల నుండి తయారైన నెయ్యిని వాడుతున్నారా, దేశీవాలి ఆవు నెయ్యి వాడుతున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత చిన్నజీయర్ స్వామి గారి పైన ఉన్నది. ఓకే. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చిన్నజీయర్ స్వామి గారి పీఠంలో కానీ కొండపైన స్వామివారి ఆశ్రమం కూడా ఉన్నది. తిరుమలలో జిఆర్ స్వామి గారి ఆశ్రమం కూడా ఉన్నది. కొండపైన చిన్న జిఆర్ గారు పెద్ద జిఆర్ గారు అక్కడ కూడా జిఆర్లు ఉంటారు. చిన్న జిఆర్ స్వామి వారి తాత ముత్తాతలు అందరూ కూడా రామకోటి దేశవ్యాప్తంగా అందరితో రాయించి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లేపాక్షి పక్కన అవి పెద్ద స్తూపాలు రామకోటి స్తూపాలు కూడా కట్టడం జరిగింది. ఓకే. సో ఎంతో భక్తి శ్రద్ధలతోని మీరు చేసినటువంటి పనులు మీ తాతగారు మీ తాత ముత్తాతలు అందరూ కూడా ఏది కోరుకున్నారు, దేశీవాలి ఆవు పాల నుండే నెయ్యి తయారు చేసి స్వామివారికి నిత్య కైంకర్యాలకు వాడాలని కోరుకున్నారు తప్ప ఇలా సంకర జాతి ఆవుల నుండి తీసుకొచ్చినటువంటి పాల ద్వారా తయారైన నెయ్యిని తిరుమల కొండపై కాదు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా కనపడకూడదు. ఓకే. అది అంత అపవిత్రమైనటువంటి పని అని చిన్నజీయర్ స్వామి వారికి కూడా తెలుసు. ఓకే. మరి ఎందుకు వారు మాట్లాడడం లేదన్నటువంటిది మీ టీవీలు ద్వారా పోయి ప్రశ్నించినప్పుడు వారి నోటి నుంచి మాట వస్తే బాగుంటుందని నేను మీ ద్వారా నేను ఆశిస్తున్నాను.